శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తి భాస్కరం వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. ప్రతినిత్యము కూడా భక్తులు చాలా సులువుగా చేసుకోవడానికి ఛానల్ నుంచి స్వామివారికి నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు విశేషంగా జరుపబడుతూ ఉన్నారు. మీరు ఈ ఛానల్ చూస్తూ చక్కగా మీరు ఎవరికి వారు శ్రద్ధగా ఇంట్లో చేసుకోవడానికి సులువైన పద్ధతిలో ప్రతినిత్యం కూడా చూపిస్తున్నాము. అట్టి విధానంలో ఇప్పుడు కూడా పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనకు నమస్కరించుకోండి. ఓం బుద్ధేభ్యస్వజాత వేదో భగ్ననిర్ధమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఆజమ్య హస్తం ప్రక్షాళ్య ఆజమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పుష్పము అక్షతలు చేత్తో పట్టుకుని గణపతికి నమస్కరించుకోండి. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వామివారి పైన పుష్పం పెట్టి స్వామివారి పైన అక్షతలతో పూజ చేస్తుండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. మనం పూజ చేసేటప్పుడు భూత పిశాచాదులు మనకి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. వాటిని తప్పించుకోవడానికై అక్షతల వాసన చూసి ఎడంచేతి పక్క నుంచి వెనక్కి విడిచిపెట్టాలి. అక్షతలు తీసుకోండి, వాసన చూసి ఎడంచేతి పక్క నుంచి విడిచిపెట్టండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. చక్కగా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. అందరూ కూడా నమస్కరించుకుని మమ అనుకోండి. ఉపాఖ్యదృతిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరణ గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసూనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే నవమ్యాం ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం
సుపతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీరందరూ కూడా ప్రతినిత్యంలాగానే మీ యొక్క గోత్రము పేరు కూడా మనస్సులో చెప్పుకోండి. అస్యమానస్య గోత్రః వశిష్ఠగోత్రః వాసు వర్మనామధేయః ధర్మపత్నీ సమేతః ధర్మ రోహిణీనామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య చిరంజీవి నరేన్ వర్మనామధేయః చిరంజీవి శ్రీరామ్ వర్మనామధేయః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అస్యమానస్య గోత్రః చెట్టెల్ల గోత్రః రఘుబాబు నామధేయః ధర్మపత్న్యాః సౌభాగ్యవతి శారదాదేవీ నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అస్యమానస్య చిరంజీవి మౌనికా నామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అస్యమానస్య. అందరూ కూడా మేము ఎట్టి విధానంలో సంకల్పం చెప్తున్నామో స్వామివారి దగ్గర కూర్చుని మీరు కూడా సంకల్పం చెప్పుకోండి. చక్కగా అక్షతలు చేత్తో పట్టుకోండి. చక్కగా స్వామివారికి నమస్కరించుకుంటూ మేము ఏదైతే సంకల్పం చెప్తున్నామో అందరూ కూడా ఆ సంకల్పం చెప్పుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం మమ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి దోష పరిహార ద్వార అష్టలక్ష్మి స్థైర్య స్థిర నివాస సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ గృహే శుభకార్యేషు పరంపరాభి వృద్ధ్యర్థం ప్రాతకాల పూజాం కరిష్యే. నీళ్ళు పోసుకుని వదిలిపెట్టండి. చక్కగా ఇప్పుడు కలశారాధన. కలశారాధనకి ఒక చెంబు పెట్టుకుని గంధము కుంకుమ అలంకరణ చేసుకుని దాంట్లో నీరు నింపుకుని చక్కగా దాంట్లో అక్షతలు పుష్పము తమలపాకు ఉంటే తమలపాకు వేసి చక్కగా చేయి మూత వేసి పట్టుకోండి. కలసే గంధ పుష్పాక్షతా నిక్షిప్య. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో క్షధర్మణः అంగైः సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆకలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ముఖ్యైర్యజ్ఞేషు వర్ధతే आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणाव आपः पशव आपोऽन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दागुष्यापो ज्योतिगुष्यापो इजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवस्वरापवो. ఓంకారం చెప్పుకుంటూ దాంట్లో ఉన్న పుష్పమును గాని పత్రమును గాని గుండ్రంగా నీటిలో తిప్పండి. చక్కగా గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంత కలశోదకేన. ఆ నీటిని చక్కగా మీరు బయట నుంచి తీసుకొచ్చిన పుష్పములు నారికేల ఫలములు అలాగే వివిధ ఫలాల మీద నీళ్లు చిలకరించండి శుద్ధి అవ్వడానికి. ఓం పూజా ద్రవ్యాని చ సంప్రోక్ష. పూజా ద్రవ్యాని చ సంప్రోక్ష దేవం సంప్రోక్ష. స్వామివారి పైన దేవం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష స్థలానిచ సంప్రోక్ష. చక్కగా పుష్పములు చేతితో పట్టుకొని స్వామివారికి ప్రార్థన పూర్వకంగా నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతి. దోసెడు పుష్పములు పట్టుకుని స్వామివారిని ధ్యానిస్తూ ఉండండి. తదంగ ధ్యానం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनम् ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे भवसञ्चितपापौघविध्वंसनविचक्षणं विघ्नान्धकारभास्वन्तं विघ्नराजमहं भजे एकदन्तं शूर्पकर्णं गजवक्त्रं चतुर्भुजं पाशाङ्कुशधरं देवं ध्यायेत् सिद्धिविनायकम् उत्तमं गणनाथस्य व्रतं सम्पत्करं शुभं भक्ताभीष्टप्रदं तस्मात् ध्यायेत् तं विघ्ननायकम् శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. స్వామివారిని పిలిచిన తర్వాత స్వామివారి కూర్చోవడానికై నవరత్నాలతో కూడుకున్న బంగారు సింహాసనం వేసి స్వామివారిని కూర్చోపెడుతున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం మౌక్తకే పుష్యరాగే స్థానారత్నేర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృష్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణరత్నగచిత హేమ సింహాసనం సమర్పయామి. స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత స్వామివారి యొక్క పాదములు ప్రక్షాళన చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ కలసలో నీళ్లు పత్రముతో గాని పుష్పంతో గాని స్వామివారి యొక్క పాదాల మీద చిలకరించండి. పాదయో పాద్యం నారాయణ నమస్తేస్తు నరకార తారక పాద్యం గృహాన దేవేశ మమ సౌఖ్యం వివృద్ధియా. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారికి హస్తములు కూడా ప్రక్షాళన చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ కలసలో నీళ్లు పత్రంతో గాని పుష్పంతో గాని చిలకరించండి. హస్తయో హర్గ్యము వ్యక్త వ్యక్త స్వరూపాయ హృషికేశపతే నమః మయా నివేదితో భక్తి హర్గ్యం ప్రదర్శ్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. హస్తయో హర్గ్యం సమర్పయామి. మనం ఏ విధంగా ఆచమనం చేస్తామో అట్టి విధానంలో స్వామివారికి కూడా ఆచమనం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ముమ్మారు అంటే 3 సార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టండి కలసలో నీళ్లు. ఓం వ్యక్త వ్యక్త స్వరూపాయ హృషికేశపతే నమః మయా నివేదితో భక్తి హర్గ్యం ప్రదర్శ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే శుద్ధాచమనిం సమర్పయామి స్నపయామి. ఈ రోజున స్వామివారికి పండ్ల రసాలతోటి అభిషేకం చేస్తున్నాము. అట్టి విధానంలో స్వామివారికి ప్రతి నిత్యము కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అయిన తర్వాత శుద్ధోదక స్నానం. స్వామివారికి ఇప్పుడు పండ్ల రసాలతోటి అభిషేకం ప్రారంభమవుతోంది. చక్కగా అందరూ కూడా ప్రతినిత్యము కూడా ఇంట్లో స్వామివారికి ఇట్టి విధానంలో అభిషేకం చేసుకోవచ్చు. సులువైన పద్ధతిలో స్వామివారికి అభిషేకం చక్కగా పండ్ల రసాలు మనకి ఏదైతే విరివిగా దొరుకుతూ ఉంటాయో అవన్నీ పెట్టుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చక్కగా పండ్ల రసాలతో అభిషేకం చేస్తున్నాము. తిలకించి స్వామివారికి నమస్కరించుకోండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏవేదం సర్వం
కలశలో నీళ్లు శుద్ధోదక స్నానం అంటే గంగా, కృష్ణ, గోదావరి, తుంగభద్ర లాంటి విశేషమైన పుణ్య నదుల నుంచి తీసుకొచ్చిన తీర్థాన్ని మనం స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా చక్కటి భావన మనసులో చేసుకుంటూ స్వామివారికి కలశలో నీళ్లు చిలకరిస్తూ ఉండండి. ఓం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతే నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానమైన తర్వాత స్వామివారికి ఉదకం విడిచిపెట్టండి, నీళ్లు చూపించి వదిలిపెట్టండి ఒకసారి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి చక్కగా కట్టుకోవడానికి స్నానం చేయించాము కాబట్టి కట్టుకోవడానికే పట్టు వస్త్రాలు ఇస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. పుష్పం చేతితో పట్టుకుని నమస్కరించుకోండి స్వామివారికి. ఓం వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామసంవితే సర్వవర్ణ ప్రదే దేవా వాసవీతే విరణ్మితే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారికి బంగారపు యజ్ఞోపవీతం జంజం వేస్తున్నట్టుగా చక్కడ భావన చేసుకుంటూ అక్షతలు చేత్తో పట్టుకుని నమస్కరించుకోండి. ఓం బ్రహ్మ విష్ణు మహేశానాన్ నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాన్ భగవాన్ దేవా సర్వేష్ఠ భృదో భవ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం దేవతలందరూ కూడా చందన ప్రియుడు. అటువంటి చందనాన్ని స్వామివారికి పూస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకుంటూ చందనం చిలకరించండి పుష్పంతో తీసుకుని. శ్రీగంధం చందనాన్ దివ్యం గంధాఢ్యం సునోహరం విలేపనం శ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. స్వామివారికి ఆభరణాలు అలంకరణ చేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. అక్షతలు చేతితో పట్టుకోండి. ఓం హిరణ్యహారకేయూరా గ్రైవేణ మనకంకనే సోహరం భూషణయుక్తం గృహాన పురుషోత్తమ. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ కంఠాభరణం సమర్పయామి. హస్తాభరణం సమర్పయామి. పాదాభరణం సమర్పయామి. సర్వాభరణాన్ సమర్పయామి. స్వామివారికి సుగంధ పరమలమైన పుష్పమును అలంకరణ చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ పుష్పము చేతితో పట్టుకుని నమస్కరించుకోండి. మల్లికాది సుగంధాని మాలిత్యాధనే ప్రభోః మయా కృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృహ్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సుగంధి పరమల పుష్పాన్ని సమర్పయామి. పుష్పేషు పూజయామి. ప్రతినిత్యంలాగానే స్వామివారికి అర్చనలో అంగపూజ చాలా విశేషమైనది. స్వామివారికి అంగాంగములకి పూజ చేసిన తర్వాత అష్టోత్తరముతో 108 నామాలతో పూజార్చన ప్రారంభమవుతుంది. అందరూ కూడా శ్రద్ధగా చేస్తూ ఉండండి. ఓం పుష్పేషు పూజయామి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః. ఉదరం పూజయామి. ఓం లంబోదరాయ నమః. నాభిం పూజయామి. ఓం గణనాథాయ నమః. హృదయం పూజయామి. ఓం గణేశాయ నమః. ఓం కంఠం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. స్కంధౌ పూజయామి. స్కంధాగ్రజాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానినీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘేః పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం బాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శ్రీ విఘ్నరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః.
ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్తీతాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామిణే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదోత్తరణైనాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః కపిత్తపనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మధాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ధ్యాయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః మణికింకరిమేఖలాయ నమః సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః సతోత్తేతాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః సమస్తజగదాధారాయ నమః సర్వేశ్వర్యప్రదాయ నమః ఆక్రాంతజితప్రభవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః నానావిధపరమలపత్ర పుష్పాక్షతభుజాం సమర్పయామి. జయ బలో గణేష్ మహారాజ్ కి జై. ధూపం స్వామివారికి సుగంధపరమలమైన ధూపాన్ని చూపించండి. స్వామివారికి వనస్పత్యుర్భిర్దివ్యేనానాగంధేషు సంయుతః ఆగ్రేసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి సూర్యుడే జ్యోతి కింద వెలిగించి స్వామివారికి చూపిస్తున్నట్టుగా స్వామివారికి నమస్కరించుకుంటూ ఆ దీపారాధన స్వామివారికి చూపించండి. సాధ్యమేకార్థ సంయుక్తం మహిళినా జ్యోతితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిప్రాపః భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్మోస్తుతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధాచమనిం సమర్పయామి. కలసులో నీళ్లు స్వామివారికి పుష్పంతో కానీ పత్రంతో కానీ అలా ఒక్కసారి చూపించి అలా వదిలిపెట్టండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనిం సమర్పయామి. చక్కగా స్వామివారికి నివేదన చేస్తున్నాం. మనకి ఏదైతే దొరుకుతుందో, ఏదైతే లభ్యమవుతుందో, ఏదైతే స్వామివారికి ఇవ్వగలుగుతామో ఏదైనా నివేదన చేయొచ్చు. ఈ రోజున స్వామివారికి చక్కగా చిత్రాన్నము, క్షీరాన్నము, పాయసము, అలాగే నారికేల ఫలము, దాడిమి ఫలాలతోటి స్వామివారికి నివేదన చేస్తున్నాము. నీళ్ళు జల్లండి దాని మీద.
కలసలో నీళ్లు తీసుకుని ప్రసాదాలన్నింటి మీద నీళ్లు చిలకరించండి. ప్రోక్షావం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూరా నీళ్ళు తిప్పండి చక్కగా లాగా. సత్యం వర్తేన పరిషింజామి అమృతమస్తు అమృతో ఉపస్తరణమసి. ఏదైతే నివేదన చేస్తున్నారో అది మనసులో స్వామివారికి వినవించుకోండి. ఓం చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత మధురాన్న సహిత అపూపాన్ సహిత ఓం మోదక సహిత నారికేల అమృత ఫల నివేదనం సమర్పయామి. ఓం చక్కగా 2 చేతులు జోడించి స్వామివారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. చక్కగా స్వామివారికి నీళ్లు చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరోపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి తాంబూలం ఒక్క తమలపాకు పండ్లు కలిపినది ముఖశుద్ధ్యర్థం. భోజనం అయిన తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నాం. నమస్కరించుకుంటూ తాంబూలం పెట్టండి స్వామివారి దగ్గర. ఓం భోగే ఫలైస కర్పూరే ఎర్నాగబల్లే దళేర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూల చరవణాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరొక్కసారి కలసలో నీళ్ళు స్వామివారికి చూపించి విధులు పెట్టండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి హారతి చక్కగా కర్పూర హారతి. మనకి శ్లోకాలు వస్తాయి, శ్లోకాలతోటి లేంటే మంత్రోచ్చరణతో స్వామివారికి ఎట్టి విధానంలో ఇచ్చినా కానీ హారతి స్వీకరిస్తాడు. మనకి నమస్కరించుకుని చక్కగా స్వామివారికి ఆ హారతి ఇద్దాం. ఓం సంరాజం చ విరాజం చ విశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాస్తయామాసగుంసుయామసి. సంతర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. నీళ్లు విడిచిపెట్టి హారతి ఇచ్చిన తర్వాత కలసలో నీళ్లు స్వామివారికి చూపించి అలా విడిచిపెట్టి స్వామివారికి కుడి చేత్తో 3 సార్లు అద్దండి స్వామివారి హారతిని. ఓం సంతర శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. జయ బలో గణేష్ మహారాజ్ కి జై. హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. దోసెడ పుష్పములు పట్టుకుని స్వామివారికి మంత్రపుష్పం చక్కగా స్వామివారిని ధ్యానిస్తూ మంత్రపుష్పం అయ్యేంత వరకు కూడా నమస్కరించుకోండి. ఓం రాజాధరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అందరూ కూడా మంత్రపుష్పం అయిన తర్వాత అక్షతల చేతితో పట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. అందరూ కూడా స్వామివారికి నమస్కరించుకుని రక్ష రక్ష అనుకోండి. చెప్పండి రక్ష రక్ష మమ రక్ష రక్ష మమ కుటుంబానాం సదా రక్ష రక్ష గణాధిపా.
స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకోండి. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ సమర్పయామి. చక్కగా అందరూ కూడా మోకాల మీద కూర్చుని స్వామివారికి ఏదన్నా అపరాధాలు చేసి ఉంటే క్షమించమని కోరుకుంటూ నేను చెప్పేది చెబుతూ ఉండండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిపా. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. క్షమాపరాధ నమస్కారాన్ సమర్పయామి. చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. క్షమాపరాధ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండి. మొదట ఎలా విడిచిపెట్టారో అలాగే అక్షతలు చేతితో పట్టుకుని మరి చేసిన పూజా కార్యక్రమంలో లోపాలున్నా కానీ దోషమునున్నా కానీ పోయి స్వామివారి అనుగ్రహం నాకు కలగాలి అని చెప్పేసి పూజా కార్యక్రమం అంతా కూడా స్వామివారి యొక్క పాదములకి విడిచిపెట్టండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. చక్కగా మయాదేవ అనుకుంటూ నీళ్లు పోసుకుని విడిచిపెట్టండి. శ్రీ మహాగణపతి దేవత ప్రసాదం. స్వామివారికి పూజ చేసిన తర్వాత స్వామివారికి అనుగ్రహం పొందడానికే పూజ చేసిన పుష్పము కానీ అక్షతలు కానీ కళ్ళగద్దుకుని శిరస్సు మీద వేసుకోండి. ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రవనమాదేవి శతమూలా శతాంకుర సర్వగుహమే పాపం దూర్వా దుస్వప్ననాశని. ఎటువంటి దుస్వప్నాలున్నా కానీ పోవడానికై గణపతికి నమస్కరించుకోండి. దుస్వప్ననాశిని. చివర్లో స్వామివారికి అనుగ్రహం పొందడానికై ఆయనకి ఇప్పటి వరకు పూజ చేశాం కదా, ఉగ్ర రూపంలో ఉంటారు. అందుకని ఆయన్ని శాంతింపజేయడానికి ఒక శాంతి మంత్రం చెప్పి స్వామివారికి నమస్కరించుకుందాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో గణేష్ మహారాజ్ కి జై. శుభమస్తు.